మహబూబాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు శంకర్ నాయక్ గెలుపు కోరుతూ జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవితలతో కలిసి భారీ రోడ్ షోలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని అబద్దాలు చెప్పినా, ప్రజలను మోసం చేసినా ఔర్ ఎక్ బార్ కేసీఆర్ సర్కార్ పక్కా అంటూ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం కూడా రైతు బంధు విడుదలకు ఆదేశాలు ఇచ్చిందని, రైతు బంధు తీసుకుని మళ్లీ కేసీఆర్ కే జై కొట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. మాట కరుకైన మంచి మనసున్న నేత శంకర్ నాయక్ అని, తమ నియోజకవర్గం కోసం ఎంతకైనా తెగించే శంకర్ నాయక్ ను మళ్లీ గెలిపిస్తే మహబూబాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు హరీష్ రావు. వ్యవసాయానికి నీళ్లు లేవు, కరెంటు లేదు, దవాఖానా లేదు. మరి ఈరోజు త్రాగునీరు వచ్చింది, సాగునీరు వచ్చింది, విద్య వచ్చింది, వైద్యం వచ్చింది. అరే మానుకోట రోజు ర్యాలీలో చూస్తా ఉంటే మా సిద్దిపేట కంటే మంచిది. ఈ గులాబీ జెండా లేకపోతే మానుకోట జిల్లా అవుతుండేనా? మానుకోటకు మెడికల్ కాలేజ్ వచ్చినా, మానుకోటకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినా, మానుకోటకు హార్టికల్చర్ కాలేజ్ వచ్చినా, మానుకోట ఇంత సుందరంగా తయారైతుండేనా? మా తండాలు గ్రామ పంచాయతీలు అవుతుండేనా? కాళేశ్వరం నీళ్లు మహబూబాబాద్ పంట పొలాల్లోకి వస్తుండేనా? మరి ఈరోజు భూములకు పట్టాలు వచ్చునా? ఇవన్నీ చేసింది కాదు కేసీఆర్ కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు వాడో వీడో వచ్చి మా కోట్లయింది అంటున్నారు.